ఉదయమైన సమయంలో నీ వాక్యంలో నుంచి అనేక సంగతులు మాకు బోధించండి నాయన. నీ మాటలు విలువైనవి, శక్తి కలిగినటువంటి నీ మాటలు మాకు వినిపింప చెయ్యండి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభుని స్తుతించుదాం, కృపామయుడైన దేవుని స్తుతించుదాం, మహోన్నతుడైన దేవుని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఆయన నామమును గణపరచుదాం. నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. అందరూ కలిసి ప్రభుని స్తుతిస్తూ ఈ రాత్రి దేవుని ఆరాధిద్దాం. నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఎంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఎంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్ప. అందరూ చెప్పలు కొడుతూ నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో. తీగలు సడలి అపస్వరములమయమై, తీగలు సడలి అపస్వరములమయమై, మూగబోయనే నా స్వరమండలము, అమర జీవ స్వరకల్పనలు నా అనువనువునా
పులకించితివా అమర జీవా స్వరకల్పనలు నా అణువణువునా పులకించితివా. ఇది పాడాలి అందరూ. నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. అందరు చెప్దాం. నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, నీ రూపము నాలో రూపించుటక. మహోన్నతుడా, కృపా కనికరం కలిగిన తండ్రి, ఈ ప్రశస్త సమయంలో, మంచి సమయంలో నీ మాటలు వినడానికి మాకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్య గ్రంథము ద్వారా మాతో అందరితో మాట్లాడి వీళ్ళందరూ మీరు బలపరచమని మా ప్రియ రక్షకుడు యేసయ్య నామములో మనల్ని అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్త సమయంలో దేవుని వాక్యం వైపుకి మన మనస్సును మళ్ళిద్దాం. అందరూ చక్కగా కూర్చోండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఈ రాత్రి యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వాక్య భాగము వైపుకి మన మనస్సును మళ్ళిద్దాం. చదవండి. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వాక్యము. భూజంతువులన్నిటికంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షులన్నిటికంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొనువారు లేరు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని కాస్త మనం జాగ్రత్తగా ఈ రాత్రి విన్నట్లయితే, భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటికంటే మనుష్యులమైనటువంటి మనకు దేవుడు బుద్ధి నేర్పించాడు అని ఒక మాటలో చెప్తున్నాడు. రెండవ మాట, ఆకాశ పక్షులన్నిటికంటే మనకు ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు కలగచేశాడు అని రెండవ మాట వినబడుతుంది. ఒకటి చెప్పండి, భూమి మీద జంతువులన్నిటికంటే దేవుడు ఎక్కువ బుద్ధి ఎవరికిచ్చాడు? మనుషులకిచ్చాడు. రెండవది, ఆకాశ పక్షులకన్నిటికంటే ఎక్కువ జ్ఞానము ఎవరికిచ్చాడంట దేవుడు? అది కూడా మనిషికి ఇచ్చాడు. కానీ ఈరోజు మనిషి జీవితం ఎలా అయిపోయింది, మనిషి బ్రతుకు ఎలా అయిపోయింది అనేది కాస్త మనం జాగ్రత్తగా విద్దాం. వాక్యం ఇచ్చినటువంటి ప్రియులరా, భూమి మీద ఉన్నటువంటి జంతువులు, జీవ జలరాశులను చూస్తే సుమారు 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి. వాటన్నిటికంటే దేవుడు ఎక్కువ బుద్ధిని మనకిచ్చాడు అని బైబిల్ చెప్తుంది. మనం ఆలోచన చేస్తే ఎక్కువగా మన దగ్గర ఉన్నటువంటి ఆ భూ సంబంధమైన జంతువులు, పశువులు, అలాగే మేకలు, గొర్రెలు, ఇవన్నీ మనం గమనిస్తే పశువులను మనం వదిలిపెట్టి కాస్త మేపటానికి వెడితే కాస్త అవి అది గడ్డి తిన్న తర్వాత మెల్లగా ఎవరింటికి వెళ్తాయి? మీ ఊర్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయా? ఎవరు యజమానుడో వాళ్ళ ఇంటికి వస్తాయి.
వాటి బుద్ధి చూడండి ఎంత గొప్పదో. యజమానుడు వెనకమాలు ఉంటాడు, ఈ పశువులు ముందు వెళ్ళిపోతూ ఉంటాయి, అవే ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి ఆ కట్టేసే కట్టుకోయి దగ్గర మాత్రం నిలబడిపోతాయి. చక్కగా సాయంత్రం 5 6 టైం అవగానే పాలు ఇవ్వటానికి రెడీగా ఉంటాయి. రాత్రంతా నెమరవేసి నీ కొరకు పాలును సిద్ధపరిచి ఎదురు చూస్తూ ఉంటుంది. వాటికి ఎంత బుద్ధి ఉందండి. అగ్గిలో కట్టేస్తావనుకోండి, నువ్వు ఎంతసేపు రాకపోయినా నీ రాక కొరకు ఎదురు చూస్తూ అక్కడే ఉంటుంది, కానీ తాడు తెంపుకొని వేరే దేశం పోదు, అక్కడే నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. మధ్యలో నీకు కాస్త జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, అరిచి కాస్త నన్ను చూడమని. ఎంత మంచి బుద్ధి అండి. వాక్యం వింటున్నటువంటి వారులారా, పశువులకి బుద్ధి ఉందా అంటే, భూమి మీద జంతువులన్నిటికీ చాలా జ్ఞానం ఉందండి, చాలా తెలివి ఉంది. ఎంత తెలివి అంటే వర్ణించడానికి లేనంతటువంటి జ్ఞానము, తెలివి ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులకు ఉంటాయి. గొర్రెలు మనం చూస్తే అవి యజమానుడు వెళుతూ ముందు నడుస్తుంటే ఆయన వెనకమలబడి వెళుతూ ఉంటాయి. ఆయన ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతాయి. ఏ చెట్టు కిందకి వెళ్తే ఆ చెట్టు కిందకి వెళ్తాయి. ఏదైనా ఒక కుక్కో ఒక నక్కో ఇంకా అలాంటివి ఏదైనా పెద్ద జంతువు వస్తే అవి యజమానుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాయి. అంటే నా యజమానుడు నన్ను కాపాడుతాడని ఒక విశ్వాసం వాటికి ఉంది. అంటే ఇప్పుడు గొర్రెలు తెలివి కలిగినయా, తెలివి తక్కువయ్యా? తెలివి కలిగినయే. పశువులు, ఇలా భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువు కొన్ని మనకు తెలుసు, తెలియాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా మంచివిగా మనకు కనబడుతూ ఉన్నాయి. నీవు అగ్గిలో కట్టేస్తావని ఆ రోజు పాలు ఇవ్వకుండా ఆగుతుందండి? ఆగదు. తన పని తను చేసుకుంటా వెళుతూ ఉంటుంది. ఓ దినాన ఒక కథ మనందరికి తెలుసు. ఏంటి ఆ కథ అంటే, ఒక దినాన దొంగ వచ్చినప్పుడు కుక్క అరవలేదంట. ఎవరు అరిచారు? ఎవరు? మీరా? గాడిద అరిచింది. యజమానుడికి బాగా కోపం వచ్చింది. ఎందుకు ఇలా అరుస్తున్నావని వెళ్ళి దాన్ని బాగా చావు కొట్టేశాడు. పడుకుని నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి చూస్తే ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. కుక్కకి కోపం వచ్చి అరవలేదు, గాడిద అరిచింది. ప్రియులారా, గాడిదకి ఎలా తెలుసు తన యజమానుడిదని? కుక్కకి ఎలా తెలుసు అండి? అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుకి చాలా జ్ఞానం ఉంది. ఇక పక్షుల దగ్గరకు వస్తే, పక్షులు అవి కొన్ని పావురాలు ఇంకా అలాంటి కొన్ని గూడు పెట్టుకుంటాయి. గూడు పెట్టుకుని ఆ గూట్లో పిల్లలను పెట్టి ఆహారం కొరకు వేరొక ప్రాంతానికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకి పెడతాయి. ఆపద వచ్చినప్పుడు రెక్కల పైన ఎక్కించుకుని ఆపద నుంచి ఆ పక్షులను కాపాడుకుంటాయి. అవి ఆ పక్షి ఉంది. ఆ పక్షి అరిస్తే సుమారు 60 కిలోమీటర్ల దూరం వినపడుద్దంట. 60 కిలోమీటర్ల దూరం వినపడుతుందంటండి ఆ పక్షి అరిస్తే. అది కాక దానికి ఎన్నో రకాలైన స్వరాలు ఉంటాయి. ఇంకొక సంగతి ఏంటంటే, ఉదయాన్నే మనము చలికాలం అనుకోండి, దుప్పటి ముసుకేసుకొని పడుకొని నిద్రపోతుంటాం. ఎప్పుడు లెగుస్తాం మనం? ఎప్పుడు లెగుస్తాం? కాకులు పిచ్చుకలు అరుస్తూ ఉంటాయి. అప్పుడు మెల్లిగా దుప్పటి తీసి కిటికీలో కూడా చూస్తాం, తెల్లవారినట్లు ఉండిద్ది. అమ్మ తెల్లవారిందని అప్పుడు లెగుస్తాం. అప్పటి వరకు దుప్పటి తీయం. ఒకవేళ కాకులు పిచ్చుకలు అరగకపోతే మనమేమనుకుంటామంటే ఇంకా తెల్లవారలేదులే. తెల్లవారితే ఏమరుస్తాయి? నువ్వు కోసుకు తినే కోడుందే, అది ఏం చెప్పింది? లేచి పని చేసుకోమని నిన్ను పిలుస్తూ ఉంటుంది. వాటి భాషలో అవి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి ప్రియులారా. ఎప్పుడు? ఉదయకాల సమయంలో ప్రతి పక్షి, ప్రతి జంతువు వాటికి నచ్చిన భాషలో ఆహారం ఇచ్చే దేవుణ్ణి అవి స్తుతిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని మీద ఆధారపడ్డాయి. ఏవి? భూమి మీద ఉన్న పక్షులు, జంతువులు అన్నీ కూడా ఎవరి మీద ఆధారపడ్డాయి? దేవుని మీద ఆధారపడ్డాయి. ఒక దినాన ఒక పక్షి కోతకు వెళ్ళి కోత కోసి 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 నీరసం వచ్చి పడిపోయిందంట. చెప్పండి ఏమైంది?
ఎలా వెళ్ళిద్ది కోతకి పక్షి? వెళ్ళదు. ఏ రోజు కోతకి వెళ్ళలేదు, పశువులు కోతకి వెళ్ళలేదు. కానీ పశువులకు రోజు ఆహారం ఇస్తున్నాడు దేవుడు. పశువులకి మనమే పెడుతున్నాం కదా అనుకోవచ్చు. సరే, నువ్వే పెడుతున్నావు. కాకి ఎవరు పెట్టారు? కాకి కూడా మనమే పెడుతున్నామా? పిచ్చుకలకు మనమే పెడుతున్నామా? భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయి. వాటన్నిటికి ఎవరిస్తున్నారండి ఆహారం? ఎవరిస్తున్నారంటే అవన్నీ అంట దేవుని స్తుతిస్తున్నాయి అంట. దేవుడే తగిన సమయమందు వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవి ఏ పని చేయకుండా, అంటే కోతలకు వెళ్ళకుండా, కుప్పలకి పెట్టుకుండా, నాటు వేయకుండా వాటికి ఆహారాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడు? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నాడు. అవి వండుకోవాలా, తిరగమూత పెట్టుకోవాలా? ఏం అవసరం లేదండి. అలాంటి ఏమీ లేకుండా డైరెక్ట్గా దేవుడు ఆహారం ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక కోడి దగ్గరికి వెళ్దాం. కోడి బాగున్నావా అంటే బాగానే ఉన్నానంటది. కోడి నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అని అడిగితే కోడి అని చెప్పిద్ది, నా పిల్లల కోసం అనిద్దా? అందు. నువ్వేమంట? నా పిల్లల కొరకు బ్రతుకుతున్నానయ్యా, నాదేముంది అయిపోయింది, ఇక పిల్లల కోసమే నా జీవితం అంటావు. కోడి ఎప్పుడన్నా నా పిల్లల కోసం బ్రతుకుతున్నానని చెప్పిద్దా? చెప్పదు. ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించిన వ్యక్తితో అనేది, నేను పుట్టింది నీ కోసమే అని చెప్పింది. ఏదో ఒక రోజు నన్ను కోచుకుని తినేస్తావు, నా కోసం కాదు, నీ కొరకే నేను పుట్టింది. గొర్రె దగ్గరికి వెళ్ళి అడిగితే గొర్రె కూడా అదే చెప్పిద్ది. మేక దగ్గరికి వెళ్ళి అడిగితే మేక. పిల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే పిల్లి ఏం చెప్పిద్ది? పిల్లి కూడా అదే చెప్పిద్ది. అంటే పిల్లి కూడా తినేవాళ్ళు ఉన్నారు. పిల్లిని తినేవాళ్ళు ఉన్నారు, బల్లిని తినేవాళ్ళు ఉన్నారు, కుక్కని తినేవాళ్ళు ఉన్నారు, మేకని తినేవాళ్ళు ఉన్నారు, కప్పని తినేవాళ్ళు ఉన్నారు, పాముని తినేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. అన్ని తినేవాళ్ళు ఉన్నారండి. భూమి మీద రకరకాల మనుషులు ఉన్నారు. అంతెందుకు మనుషులు తినేవాళ్ళు కూడా భూమి మీద ఉన్నారండి. ఆకలి మంట అలాంటిది, ఆకలి బాధ అలాంటిది, దానికి అలవాటు పడిపోయారు. అలా ఉంటూ ఉన్నారు ప్రియులారా. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి పక్షి, ప్రతి జంతువు ఎవరి కోసమంటే మన కోసమే, మన కడుపు నింపటం కొరకే. వాటికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అని బైబిల్ చెప్తుంది, బుద్ధినిచ్చాడు అని చెప్తుంది, తెలివిచ్చాడని చెప్తుంది. పావురాలు పెంచితే వాళ్ళు చూడండి, ఓ 2 పావురాలు కొనుక్కొస్తారు. పావురాలు కొనుక్కొస్తే అక్కడ నూకలు అవి వేస్తున్నప్పుడు ఇవి వెళ్ళి ఇంకొక 2 తోలుకొస్తాయి. అప్పుడు యజమానుడికి 4 పావురాలు అవుతాయి. దేవునికి స్తోత్రం. పావురానికి ఎంత తెలివండి, వెళ్ళి ఇంకా 2 తీసుకొచ్చేస్తుందండి. మళ్ళీ వెళ్ళి ఈ మేస్తూ ఉంటే వెళ్ళే పావురం చూసి ఇక్కడ ఆహారం ఉందని చెప్పి వచ్చి వీటితో జతగట్టి ఇక్కడే ఉండిపోయిందండి. ఇలా మందంతా కూడా పెరిగిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి వారారా, ఈ పావురాలకి ఏముంది ఇప్పుడు చెప్పండి? పావురాలకి ఏముంది? జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉందండి. ఎంత చక్కగా ఇల్లు కట్టుకుంటుంది. ఎక్కడ? చెట్లో కాదు, అది గుడిలో కట్టుకుంటుంది. గుడికున్న గూట్లో కట్టుకుంటుంది. వర్షం వస్తే పావురానికి ఏమైనా ఇబ్బందా? లేదు. గాలి వస్తే ఇబ్బందా? లేదండి. ఎంత చింత, ఎంత బాధ వచ్చినా పావురానికి ఏ బాధ లేదు. ఎందుకంటే ఆ పావురము పేటు బీటుల్లో దాగి ఉండిద్దంట, కొండ సందులలో దాగి ఉండిద్దంట, ఆ కొండలను ఆధారంగా చేసుకునిద్దంట. ఇక భయం అనేది ఉండదండి. మనం కట్టుకున్న ఇల్లు ఎప్పుడు పడిపోయిందో తెలియక మనం భయపడుతూ ఉంటాం. వర్షం వచ్చినప్పుడు ఈ ఇల్లు వదిలిపెట్టి పక్కింటికి వెళ్దాం అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కాస్త గట్టి కట్టుకుంటున్నారు. కానీ ఇదివరకు కాలం అయితే కొంచెం గాలి తోలుతుంటే పిల్లా జలాలను చక్కబెట్టుకుని ఎక్కడైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోదాం చూసేవాళ్ళం. అవునంటారా? మాకు అలా తెలియదు అంటారా? అవును. ఇప్పుడు కాలంలో అందరూ చక్కగా మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ రేకుల షెడ్లో ఉండేవాళ్ళు మాత్రం పెద్ద గాలి వచ్చింది అనుకోని ఏమంటారు? పక్కన వాళ్ళు చెప్తారమ్మా, ఎందుకైనా మంచిది నువ్వు తొందరగా ఆ డాబాలోకి వెళ్ళమ్మా అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పావురం ఎక్కడికి వెళ్ళింది? పేటు బీటులోకి వెళ్ళిపోయింది, కొండ సందుల్లోకి వెళ్ళిపోయింది. ఇక దానికి ఏ చింత లేదు. ఎంత జ్ఞానం అండి. కాకి కూడా ఒక మంచి జ్ఞానం వచ్చింది. ఒకరోజు ఓ యజమానుడు కొన్ని పావురాలు పెంచుకుంటా ఉన్నాడు. పెంచుకుంటా ఉంటే వాటికి ప్రతిరోజు ఈ నూకలు ఇంకా కావాల్సినవన్నీ ఆహారం పెడుతున్నాడు, నీళ్లు పెడుతున్నాడు. ఓ రోజు కాకి చూసింది, తన తెలివిని ఉపయోగించాలనుకుంది. ఎలాగైనా సరే ఈ మందలో కలవాలనుకుంది. ఏ మందలో? పావురాల మందలో కలవాలనుకొని ఏం చేయాలో ఆలోచన చేస్తుంది. ఎందుకంటే తన రంగు వేరు, పావురం రంగు వేరు. యజమానుడు వెంటనే గుర్తుపడతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏ రంగులోకి మారాలంటే ఎక్కువ పావురం బూడిద రంగులో ఉంటుంది కాబట్టి బూడిద రంగులోకి మారిపోవాలని ఆలోచన చేసి చాలా జ్ఞానం కలిగింది. మీకులాగా చాలా జ్ఞానం అండి. ఏం చేస్తుందంటే ఒక ఆ కాలువ కాడికి వెళ్ళి బాగా అలా మునిగేసి పొయ్యిలోకి వచ్చి పొయ్యిలు బూడిదలు అలా కొట్టుకుంది. ఇప్పుడు బూడిద రంగు పావురం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక.
వచ్చేస్తుంది, ఎగురుకుంట చల్లగా వచ్చి ఈ పావురాల్లో కలిసి కప తినేస్తుంది. యజమానుడు చూశాడు, అన్ని పావురాలు మెల్లమెల్లగా తింటాయి. కాకి కదండి, అడావుడు కదా, అందుట్లో ఇదేంటి దొంగ కాకి కదండి, తొందర తినేస్తుంది. ఇదేంటి ఇలా తింటుంది ఇది అని యజమానుడు దాని ఇంకా చూస్తున్నాడు. పై రూపం ఎలా ఉంది? పావురు రూపం ఉంది. దాని తిండి ఎలా ఉంది? దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది భోజనం పెట్టినప్పుడు భోజనాలకు వెళ్తారు, వెళ్ళి ఏదో లాగేసుకుంటారు అన్నట్టు ఫాస్ట్గా తినేస్తారు. మనం లాక్కుంటాము, పక్కన కూర్చొని నవ్వుతున్నారండి, లాక్కుంటారండి, లేనిపోయింది, లాక్కోరు. ఒక ఆయన ఇలాగే మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లోకి వెళ్ళి ఆ ఆహారం పెట్టుకుంటూ వెళ్తుంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసుకుంటే పక్కనోడు ఏం చేశాడు, ఆడు గుడ్డు తీసి కప్పుకొని ఇటు గుడ్డు లాక్కున్నాడంట. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే గుడ్డు లేదేంది అని చూసుకుని ఏం అడగలేక నల్లకుండా కానిచ్చేసాడంట. దేవుని స్తోత్రం. గుడ్డు లాక్కునే వ్యాచి కూడా అన్నారు, గుడ్డు లాక్కుంటారు, లడ్డు లాక్కుంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. కొన్ని చేసేది ఏమి లేదు, చూసి చూడనట్టుకు పోవటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాం మనం? తొందరగా ఫాస్ట్గా తింటుంటే యజమానుడు అలాగ చూస్తున్నాడు, ఇదేంది ఇంత ఫాస్ట్గా తింటుంది? దాని ముక్కు చాలా బారుగుంది, ఫాస్ట్గా తింటుంది. పై రూపం చూస్తే పావురు రూపం. ఇక తీరా చూస్తే నడక చూస్తే అండి ఎంత బాగుందో తెలుసా? పావురం చిన్నగా చక్కగా నడిచింది. కాకి ఎలా నడిచిద్ది? ఓ పని చేయండి, రేపు పొద్దున ఒక కాకిని పిలుచుకొచ్చుకోండి, మీ ఇంటి దగ్గర పెట్టుకొని ఎలా నడిచిద్ది చూడండి. కాకి నడవదు, ఏం చేసిద్ది? ఎగురుకుంటూ పోయిద్దండి. ఆ ఎగురుకుంటూ అది తింటుంది, ఎగురుకుంటుంది. చూశాడండి, గమనిస్తూ ఉన్నాడు. ఇంతలోకి భయ్యన వర్షం వచ్చేసిందండి. వర్షం రాగానే ఆ పావురు మీద ఉన్న బూడిద మొత్తం గారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పావురం బూడిద రంగంతా బయటపడిపోయింది, మోసపూరితమైన స్వభావం అంతా బయటపడిపోయిందండి. బయటపడిపోతే గడగడ వణికిపోతుంది. కర్ర పెట్టి గిటార్ వేయటం ఆ రెండు కాళ్ళకి అక్కడే పడిపోయిందండి. అంటే మనిషి దొంగ స్వభావం ఏదో ఒక రోజు బయటపడిద్దండి. స్వార్థపూరితమైన బ్రతుకు ఏదో ఒక రోజు బయటపడింది. నీతిగా బ్రతికే జీవితం ధన్యకరమైంది, మంచి బ్రతుకు. అదే కష్టపడి సంపాదించిన పచ్చడి మెతుకులైన కడుపు నిండిద్ది. అక్రమంగా అన్యాయంగా వచ్చిన బిర్యానీ తిన్నా కానీ అది అరగదు. రాత్రంతా మనం ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చింది. ఆడికి బాత్రూమ్కి వెళ్ళటం చేసేది ఏం లేదు, అరగదు కదా అండి. అది ఎందుకు? అడావుడిగా వచ్చింది, ఫ్రీగా వచ్చిందని చెప్పి కాస్త ఎక్కువ తినేద్దాం. అలా కాదు, కష్టపడాలి, సంపాదించుకోవాలి, నీతిగా న్యాయంగా బ్రతకాలి. అది శ్రేష్టమైంది ప్రియులారా. పావురుకున్న స్వభావం అది. ఇప్పుడు మనం చూస్తే ఈ పక్షులన్నీ, జంతువులన్నీ చాలా చక్కగా బుద్ధిగాను జ్ఞానంగా ఉన్నాయని చెప్పి మనం ఇప్పటివరకు చదువుకున్నాం. అయితే బైబిల్ ఏమంటుందంటే వాటికంటే ఎక్కువ జ్ఞానము నేను మీకు ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. వేటికంటే? పక్షులన్నిటికంటే, జంతువులన్నిటికంటే నేను నీకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాను, ఎక్కువ తెలివితేటలు నీకు ఇచ్చాను. ఏం తెలివితేటలు దేవుడు మనకి ఇచ్చాడు? దేవుడు ఇచ్చేటప్పుడు మంచి తెలివితేటలు ఇచ్చాడు, గొప్ప తెలివితేటలు ఇచ్చాడు. మనిషి మధ్యలో నేర్చుకున్నాడు. ఏమి తెలివితేటలు నేర్చుకున్నాడంటే ఎదుటి వ్యక్తిని ఎలా ముంచాలి, ఎదుటి వ్యక్తిని ఎలా మోసం చేయాలి, ఎలా లాక్కోవాలి, ఎలా ఓడించాలి. ఇలాంటివన్నీ మనిషి పుట్టుకలో లేవు. మనిషి పెరిగిన తర్వాత, ఈ లోకంలో జీవిస్తున్న తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుని పాపం వైపుకు తన జీవితాన్ని మళ్ళిస్తున్నాడు. ప్రియులారా, పసిపిల్లలుగా ఉన్నప్పుడు మరి గమనించండి, వాళ్ళు మనం కొట్టిన నవ్వుతూ ఉంటారు, పెట్టిన నవ్వుతారు, పెట్టకపోయినా నవ్వుతారు. ప్రియులారా, తల్లి దగ్గరే ఉంటారు. తల్లి ఎక్కడికైనా వెళ్తుందేమోనని చెప్పి ఆ పైటి చెంగు పట్టుకుని గట్టిగా పట్టుకొని నిద్రపోతుంటారు. కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత అరే రారా అని పిలుస్తుంటే ఇప్పుడే వస్తాను ఉండని చెప్పి వెళ్ళిపోయి ఆడుకుంటారండి. ఏ తగాదు తీసుకొచ్చి పడతారో తెలియదు ఇంటి మీదకే. క్రీస్తునందు ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మనుషులందరిని దేవుడు చాలా చక్కగా చేశాడు, కానీ మనుషులు వివిధ తంత్రాలు కలిగించుకొని వాడి జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. కానీ పక్షులు అలా కాదు, జంతువులు అలా కాదండి. వాటికంటే ఎక్కువ జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడంట, వాటికంటే ఎక్కువ తెలివి మనకి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మనం ప్రతిరోజు చక్కగా లేచి పనికి వెళ్తాం, డబ్బులు సమకూర్చుకుంటాం, వాటిని దాచిపెట్టుకుంటాం, వాటిని ఉపయోగించుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది కొనుక్కు తింటాం. కానీ పక్షులకు అలా కాదండి. దేవుడిస్తే తింటాయి, లేకపోతే మెలకన్నా పడుకుంటాయి, అంతే. మనకు అలా కాదండి. మనము రాబోయే తరాల వరకు కూడా సిద్ధపరచుకున్నట్టు పెట్టుకుంటాం. బైబిల్ ఏమంటుంది? అసలు బైబిల్ తన ఉద్దేశాన్ని ఏమని చెబుతున్నాడంటే వాటన్నిటికంటే నేను ఎక్కువ జ్ఞానమును, తెలివి మనుషులు అనేటువంటి మీకు ఇచ్చాను. మీకు ఇస్తే మీరు ఏం చేశారు?
చదువుదాం ప్రియులారా. 104వ కీర్తన 30వ వచనం. 104వ కీర్తన 30వ వాక్యములు చదువుకుందాం. ఈ వాక్యములోకి వస్తా మనం చదువుకుందాం. 104వ కీర్తన 30వ వచనం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడెను, అట్లా నీవు నూతన పరచు. నీవు ఊపిరి విడవగా అవి సృష్టింపబడ్డాయి. ఏవి? భూమి మీద ఉన్నటువంటి జంతువులండి, భూమి మీద ఉన్న పక్షులు. దేవుడు వీటి కలుగునుగా అనగానే కలిగినవి అవి. దేవుడు వాటిని తయారు చేయలా. ఏమన్నాడు? జంతువులు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, పక్షులు కలుగును గాక, చేపలు కలుగును గాక, గడ్డి కలుగును గాక, ఇత్తనాలు కలుగును గాక అని నోటి మాట చేతే ప్రకృతి మొత్తాన్ని దేవుడు కలుగ చేశాడు. ఊపిరి కలుగును గాక అనగానే ఊపిరి ఏమవుతుందండి? బయటకు వస్తుంది. దేవుడు ఊపిరి విడిచినప్పుడు అవన్నీ సృష్టింపబడ్డాయి అంట. మరి మన వల్ల ఇద్దా? మనం దేన్నైనా సృజించగలుగుతామా? ఉన్నదాన్ని పాడు చేయకుండా ఉంటే రాదు. మనం ఊపిరి విడిస్తే ఏమొచ్చింది? వేడి పొగ వచ్చింది, అంతకంటే ఏం రాదు. ఆయన ఊపిరి విడిస్తే ఇవన్నీ కలిగాయంట, ఇవన్నీ సృష్టింపబడ్డాయి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వాక్యంలోకి వెళదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, దేవుడు తన ఊపిరి విడిచినప్పుడు ఇవన్నీ సృష్టింపబడ్డాయి, ఇవన్నీ నిర్మించబడ్డాయి అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు. యెషయా గ్రంథం 65:2లో తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. బైబిల్ ఏమంటుందంటే, ప్రజలంట దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడంట, ప్రజలకి తెలివిచ్చాడంట. కానీ వీళ్ళు దేవునికి లోబడతలేదంట, దేవునికి స్తుతించటలా. పక్షులు ఏం చేస్తున్నాయి? జంతువులు ఏం చేస్తున్నాయి? దేవుడే మాకు ఆహారం పెట్టేదని ప్రతిరోజు దేవుని వైపు చూస్తున్నాయి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడి వైపు చూస్తున్నారా? చూడటలా. వారి స్వశక్తిని వాళ్ళే ఆధారం చేసుకొని, నేను సంపాదించగలను, నేను సమకూర్చుకోగలను, మా తాతల నాటి ఆస్తి ఉందని చెప్పి ఆస్తులు చూసి, అంతస్తులు చూసి, మేడలు చూసి, మిద్దెలు చూసి, ధనాన్ని చూసి గర్వపడిపోతున్నారు. వారి జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ప్రియులారా, వాళ్ళ జీవితాలు వాళ్ళే పాడు చేసేసుకుంటున్నారు. ఒక పక్షి దారి మధ్యలో వస్తూ బాగా మందు తాగి పడిపోయింది అని ఎప్పుడైనా విన్నారా? పేపర్లో చూసారా? టీవీ న్యూస్లో చూసారా? చూడలా. ఎందుకని? వాటి దగ్గర డబ్బులు లేవు కదా. అవి ఆహారము దేవుడు ఇచ్చిన వాటికే తినేసి చక్కగా దేవుని స్తుతిస్తాయి. మనమేంటి? వివిధ తంత్రాలు కలిగించుకున్నాం కాబట్టి మన ఇష్టం వచ్చేట్టు మన రాతలు మనమే రాసుకుంటున్నాం. దేవుడు రాయడండి. దేవుడు అందరూ చక్కగా బ్రతకాలని కోరుకుంటాడు. మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. ఇక్కడ బైబిల్ అదే చెప్తుందండి. ఏమంటున్నాడు? వారి ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు. ఎవరి ఆలోచన అనుసరిస్తున్నారండి? దేవుని ఆలోచన కాదండి, మన ఆలోచనే. ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఉన్నారనుకోండి, ఎవరి పెత్తనం సాగాలనుకుంటారు? ఎవరి పెత్తనం? ఇదివరకు రోజులైతే ఆ ఇంటికి యజమానుడు ఏది చెప్తే అది చేసేవాడు. కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు అంటే తల్లి ఏది చెప్తే అది చేసేవాడు. అది కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే పిల్లలు ఏం చెప్తే అది తల్లిని చేయాల్సి వస్తుంది. పెళ్ళైన కొత్తలో భర్త స్వరం వినపడింది అంతే. ఆ భర్త ఏది చెప్తే అది భార్య కానీ పిల్లలు కానీ టకటక చేయాల్సి వచ్చేది. ఓ సంవత్సరం ఆగిపోయిన తర్వాత భార్య స్వరం వినపడింది, భర్త స్వరం సైలెంట్ అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు స్వరాలు సైలెంట్ అయిపోతాయి, పిల్లల స్వరాలు బయటకు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో నలుగురు పెత్తనాలు సాగుతాయి, ఒకటి పెత్తనం సాగదు. ఎవరు పెత్తనాలు సాగుతాయమ్మా? నలుగురు పెత్తనాలు సాగుతాయి. అందుకని ఐక్యత ఉండదు. ఎవడు ఇష్టం వచ్చేట్టు వాడు ఖర్చు పెట్టేస్తాడు. సంపాదించే సంపాదన తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువ, బాకీలు పాలైపోతారు. అక్కడిక్కడ అప్పులు తీసుకోవటం, అప్పులు కట్టలేక తిప్పలు పడిపోవటం. ప్రియులారా, ఎందుకని? ఒకళ్ళ పెత్తనం కాదు కాబట్టి. ఒకే పెత్తనం ఉండాలి, అది దేవుని పెత్తనమై ఉండాలి. బైబిల్ ఏమంటుంది? వారి ఆలోచనలు పట్టి నడుచుకుంటున్నారంట. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు, కానీ ఈ బ్రతికిచ్చిన దేవుని వైపు చూడటంలా. న్యాయమేనా? ఈ బ్రతికేవు నీది అనుకుంటున్నావా? ఈ బ్రతుకంతా దేవుడిదండి. దేవుడిచ్చాడు నీకు ఈ జీవితాన్ని, దేవుడిచ్చాడు ఈ ప్రాణాన్ని, దేవుడిచ్చాడు ఈ శరీరాన్ని, దేవుడిచ్చాడు. నీలో అవయవాలు 500 అవయవాలు ఉన్నాయి. ఈ 500 అవయవాలను దేవుడు నిర్మాణం చేశాడు. ఎంత చక్కగా నిర్మాణం చేశాడు. ఇంట్లో ఒక 10 సామాన్లు ఉంటే ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఒకదాని మీద ఒకటి పెట్టి పడేసుకుంటాం మనం. వాటిని చిన్నలు కట్టాడని తిడుతూ ఉంటాం. ఈ లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయో తెలుసా? 500 అవయవాలు ఉన్నాయి లోపల. ఒకదానికి ఒకటి తగలకుండా జాగ్రత్తగా దేవుడు పరిచి అమర్చి పెట్టాడండి. ఎంత గొప్ప గ్రేట్ ఒకసారి చూడండి.
ఒకటి తగులుతున్నాయా? తగలటలా. చూడండి, ఒకసారి అప్పుడప్పుడు మనకి పెయిన్ వస్తుంది, కాలు నొప్పి, నడుము నొప్పి ఇలా వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అమ్మ నడుములో ఉన్నటువంటి నరానికి ఒత్తిడి పడింది అంటాడు. అంటే రెండు నరాల మధ్య, రెండు ఎముకల మధ్య ఆ నరం ఫ్రెష్ అయింది, దానివల్ల నొప్పి వస్తుంది అంటాడు. అంటే అలా ఫ్రెష్ అవ్వటానికి అవ్వకుండా దేవుడు చేస్తాడా? అలాగే డిజైన్ చేశాడు దేవుడు. ఒకదానికి ఒకటి తగులుకోకుండా, నొప్పి రాకుండా చక్కగా అమర్చాడు దేవుడు. ఎవరి వల్ల అవుతుందండి? మనుషుల వల్ల, ఎవరి వల్ల కాదండి, దేవుడికి మాత్రమే సాధ్యమైంది. అంత చక్కగా అమర్చి, అంత చక్కటి ఆరోగ్యం ఇచ్చి, అంత చక్కటి జ్ఞానం ఇచ్చి, అంత చక్కటి బుద్ధినిచ్చి దేవుడు మనిషిని నిర్మాణం చేస్తే తమ ఆలోచనలను, తమ సిద్ధాంతాలను పాటిస్తూ దేవుని వైపు చూడకుండా, లోబడకుండా ప్రజలు చూస్తున్నారు అని బైబిల్ చెప్తుంది. వారి కొరకంట దేవుడు దినమంతా ప్రతిరోజు చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ శ్రమల నుంచి విడిపిస్తాను, బుద్ధి జ్ఞానమును నేర్పిస్తానని దేవుడు పిలుస్తుంటే దేవుని వైపు చూడలేదంటండి ప్రజలు. ఎటు చూస్తున్నారు? సంపద వైపు, మనుషుల వైపు, అధికారాల వైపు, నాశనం వైపు చూస్తున్నారు. పెద్దలకైనా చిన్నోళ్ళకైనా మంచి చెప్తే వింటారమ్మా? వినరు. ఏం చెప్తే వింటారు? చెడు మనం చెప్పవసరం, వాళ్ళే వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. మంచి చెప్తే ఎవ్వరికి నచ్చదు, మన పిల్లలకే కాదు, ఏ పిల్లలకి నచ్చదు. చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటారా అంటే చదువుకోరు, స్కూల్ ఎగ్గొడి తిరుగుతూ ఉంటారండి. ఆ తర్వాత ఆ ఎగ్జామ్స్లో వాళ్ళు పాస్ కాకపోతే, వాడికి ఏ జాబు లేకపోతే, ఆ పొలం పనులు చేసుకోలేక బాధపడుతుంటే ఎవరు బాధ్యులు అప్పుడు దానికి? ఇప్పుడేమో తల్లిదండ్రుల మాటలు వినరు, తర్వాత భవిష్యత్తులో బాధపడేది మీరే. మంచి అనేది పనికి రావట్లేదు. దేవుడు కూడా ఎన్నో మంచి మాటలు చెప్తున్నాడు, కానీ ప్రజలంట వినటలేదంట. అందుకని వాళ్ళ కొరకు దేవుడు దినమంతా చేతులు చాపి చూస్తున్నాను. తర్వాత వాక్యాన్ని చదువుదాం, 3వ వచనం. వారు తోటలలో బలి అర్పణ అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు, నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగు చేస్తున్నారు. రహస్య స్థలములో ప్రవేశించుచు తినుచు ఉన్నవి నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుకొందురు. నాశనకారంధ్రములకు పొగవలే దినమంతయు మండుచును అగ్నివలే ఉన్నారు. తర్వాత మాట, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను, నిశ్చయముగా వారు అనుభవించినట్లు వారికి ప్రతీకారము చేస్తాను. ప్రియులారా, బైబిల్ ఏమంటుందో చూడండి. వాళ్ళంట దేవుని మాటలు వినటం లేదు. ఎవరండి? మనుషులు. దేవుడు ఎవరికైతే జ్ఞానం ఇచ్చాడో, ఎవరికైతే తెలివినిచ్చాడో వాళ్ళే సొంత ఆలోచన ప్రకారం బ్రతుకుతున్నారు, కానీ దేవునికి అవకాశం ఇవ్వటం లేదు, దేవుని మాటలు వినటం లేదు. వారికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఒక దినాన ప్రతీకారం ఏంటో చూస్తారు. వాళ్ళు నాకు వ్యతిరేకంగా నడిచారు కాబట్టి వాళ్ళకి ఆ మేలు జరగదు అని బైబిల్ చెప్తుంది. మరి దేవుని చిత్త ప్రకారం నడిచేటువంటి వారికి మాత్రమే మేలు జరుగుతుంది. అందుకే అంటాడు, యెహోవా సెలవిస్తున్నాడు. 8వ వచనం చదవండి. ద్రాక్షగలలో కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమనిది దాన్ని కొట్టివేయకమని చెప్పుదురు గదా, నా సేవకులందరినీ నశింప చేయకున్నట్లు వారిని బట్టి నేను అలాగున చేసేదను. దేవుని సేవకులను బట్టి, వాళ్ళు చేసే ప్రార్థనలను బట్టి సంఘాలు దీవించబడుతున్నాయి, సంఘములో ఉన్నటువంటి ప్రజలు దీవించబడుతున్నాయి అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. 65వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యాకోబు నుండి సంతానమును, యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకొందురు, నా సేవకులు అక్కడ నివసిస్తారు. ప్రియులారా, చూడండి, దేవుని సన్నిధిలో ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని వెతుకుతారో వారికి మాత్రమే దేవుడు అవకాశం ఇస్తున్నాడండి.
దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినటువంటి వారి గురించి ప్రభు చాలా దుఃఖపడుతున్నాడు. బుద్ధి, జ్ఞానము, సంపదలు అన్నీ కూడా నేను మీకు ఇస్తాను, మీరు నన్ను సేవించాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ మనుషులు ఎలా మారిపోతున్నారో, వాళ్ళు ఎలా జరుగుతున్నారో విలాప వాక్యాల్లో మనం చూడగలుగుతాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వాక్యములు మనం గమనించగలిగితే మనుషుల స్థితులు, మనుషుల యొక్క బ్రతుకు ఎలా మారిపోతుందో మనం చూడవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులరా, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యం ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్నాము. బైబిల్ ఏమంటుంది తెలుసండి? దేవుడు వాత్సల్యత కలిగిన వాడంట, ప్రేమ కలిగిన వాడంట. అందుకనే మన మీదకే ఎటువంటి ఉగ్రత రాకుండా మనం బ్రతికి ఉన్నామని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడిచ్చిన వాటిని మనం తింటున్నాం, దేవుడిచ్చిన వాటిని మనం అనుభవిస్తున్నాం, దేవుని స్తుతించటంలా. ఉదాహరణకి ఒక కోడి కొనుక్కున్నాం మనం. ఏంటిది చెప్పండి? ఏంటిది? ఒక కోడి ఎంత? 500 పెట్టి ఒక కోడి కొనుక్కున్నాం. ఆ కోడికి రోజు బియ్యం పెడుతున్నాం, బియ్యం చక్కగా తింటుంది, మంచి పెద్ద కోడి అయింది. ఆ తర్వాత గుడ్డు పెట్టే టైం వచ్చింది. ఆ గుడ్డు మనింటి దగ్గర పెట్టకుండా పక్కింటి దగ్గర పెడుతుంది. పోయి ఓ రోజు చూసాం, దాన్ని వెనకమాల పోయాం, వాళ్ళింటి దగ్గర పెట్టింది. సరేలే, పాపం తెలివి లేదులే, తెలుసుకోలేదులే, ఇప్పుడు తెలుసుకుంటుందని చెప్పి ఒక రోజు మనం వదిలిపెట్టేసి 2వ రోజు గుడ్డుకు వచ్చే టయానికి దాన్ని పట్టుకున్నాం. అది ఎగురు దూకి మళ్ళీ పోయి వాళ్ళ ఇంటికాడే గుడ్డు పెడుతుంది. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? కోపం వచ్చింది. తినేది మా ఇంటి దగ్గర, గుడ్డు పెట్టేది అక్కడ. సాయంత్రం ఇంటికి వస్తావు రా, నీ వ్యవహారం తెలుస్తానని చెప్పి కత్తి తీసుకొని రెడీగా ఉంటారండి. అది రాగానే, సాయంత్రం రాగానే ఏం చేస్తారో మీకు అసలు తెలియదు. ఎప్పుడైనా కోడి తింటేగా మీరు. సాయంత్రం రాగానే ఆ పెక్కోసి దాన్ని కోపంతో తినేస్తారు. ఇప్పుడు మనం అడుగుదాం, అక్క కోడినింతు కోసావక్క అంటే నాకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నా సొమ్ము తిని నా ఇంటికాడ గుడ్డు పెట్టకుండా పక్కింటికాడ గుడ్డు పెడితే నేను అట్ట ఒప్పుకుంటాను? గుడ్డేగా ఏడబెడితేవి, నువ్వు తినపోతే వాళ్ళు తింటున్నారుగా. కుదరదు, నేను కొనుక్కున్నాను కాబట్టి నేనే తినాలి. అది మా ఇంటికాడ పెట్టలేదు కాబట్టి చెప్పాను, చూశాను, వినలా మాట, అందుకని ఏం చేసావు? కోసేసావు. అంతే, కోసేసావు, తినేసాం, అయిపోయింది. నువ్వు కొనుక్కున్నావు కాబట్టి. ఇప్పుడు మనం వెళ్దాం. ఈ దేహము దేవుడిది ఇచ్చింది, మంద కాదు. మందైతే రోజుకు 4 దేహాలు రెడీ చేసుకునేవాళ్ళం మనం. అంటే మంద కాదు. ఒక కిడ్నీ కాదు కదా, ఒక ఇడ్లీ తయారు చేయాలన్నా మన వల్ల కాదు. కిడ్నీలు, గుండె, శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు, ఈ దేహం అంతా దేవుడిచ్చింది. ఈ లోపల ఉన్న ప్రాణము దేవుడిచ్చింది. మరి నీదేంటి? గాలి ఎవరిది? ఆయన ఇచ్చింది. సూర్యుడు, చంద్రుడు. మరి ఈ భూమి మీద నీదేముంది? మా ఇంటికాడ ఎకరం పొలం ఉందండి, ఆ పొలం కూడా దేవుడిదే కదా. నీ ఇల్లు కూడా దేవుడిదే కదా. నీ ఈ శరీరము కూడా దేవునిదే కదా. నువ్వు ధరించుకుంటున్న ప్రతిది నీది. ఎందుకంటే తల్లి గర్భముల నుంచి వచ్చేటప్పుడు ఎవరేం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఎవరో ఏమి తీసుకుని పోలేం. కాబట్టి ఈ లోకములో అనుభవించడానికి ఇవన్నీ వచ్చినాయి అంటే ఎవరివి? దేవుడివే. ఇప్పుడు దేవుడిచ్చిన వాటిని మనం తింటున్నాం కాబట్టి ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవునికి. కోళ్ళలాగా వెళ్ళి పక్కన కాడ గుడ్డు పెట్టామనుకోండి, ఏం చేస్తాం కోడిని? ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పండి? చెప్పలేం. దీనికి ఈ విషయంలో మాత్రం చెప్పలేం. దేవుడు మనల్ని ఏం చేయాలి? ఎన్నిసార్లు కొయ్యాలి? ప్రతిరోజు కొయ్యాలి మనం చేసే పనులకి కదండి. నీతి, న్యాయము, మంచి ఏమి లేదు. దేవుడిచ్చే ప్రతిదీ, ప్రతి బీపి గింజ, ప్రతి యొక్క కూరగాయలు ఈ భూమిలో దేవుడు పెట్టాడండి. వాటన్నిటిని అనుభవించేలాగా చేశాడు. వాటన్నిటి నీకు నాకు మనకిచ్చాడు. తినండి, చక్కగా హ్యాపీగా ఉండండి, కానీ నేనున్నానని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? తింటున్నాము, త్రాగుతున్నాము, ఫ్యాన్ వేసుకుని వేసేసి పడుకుంటున్నాం, కానీ ఆయన ఉన్నాడు అని గుర్తించలేకపోతున్నాం, ఆయనకి కృతజ్ఞత చెప్పలేకపోతున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవునికి మోసం చేస్తున్నామండి. దేవుని మోసం చేస్తున్నాం. మనుషులు మోసం చేసుకోవచ్చు, కానీ దేవుని మోసం చేయకూడదు. ఇప్పుడు మనం మోసం చేస్తున్నాం లేదా? ఒప్పుకోండి. మోసం చేస్తున్నామా? మోసం చేస్తున్నాం. ఎలా? దేవుడిచ్చిన వాటన్నిటిని తింటున్నాం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో చాలామందికి మనం మేలు చేస్తూ ఉంటాం, ఆపదలు ఆదుకుంటుంటాం. ఆదుకున్నప్పుడే వాళ్ళు మనకు ఆపద వచ్చినప్పుడు మన ఆదుకోలేదనుకోండి, కనీసం పలకరించకపోతే మనకు ఒక్కసారి గుర్తు వస్తుంది,
ఆ టైంలో నేను ఎంత ఆదుకున్నానో, ఎంత సహాయం చేశానో. నేనే లేకపోతే ఆ కుటుంబం ఉండేది కాదు, నేనే లేకపోతే ఆ పిల్లలకి పెళ్ళి అయ్యేది కాదు, నేనే లేకపోతే వాళ్ళు పశువును కొనుక్కునే వాళ్ళు కాదు, నేనే లేకపోతే ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు. కానీ ఈరోజు నన్ను పలకరించను కూడా పలకరించాల పెళ్ళికి వెళ్తే అని ఎంత బాధపడతావో. పెళ్ళికి వెళ్ళినప్పుడు కనీసం కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, పలకరించలేదు, కుర్చీలో కూర్చోబెట్టలే. ఈ పెళ్ళి జరగటానికి కారణం ఎవరు? నేనే. కానీ నాకు విలువ మాత్రం ఇవ్వలేదని నీ హృదయం ఎంత బాధపడిద్ది, ఎంత బాధపడిద్ది. బాధపడి మౌనంగా ఉండవు, నలుగురితో చెప్పుకుంటావు నేను ఎంత చేశానో. కానీ కనీసం నన్ను గుర్తించను కూడా గుర్తించలేదని. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నదానికే నువ్వు ఎంత బాధపడితే, నువ్వు పుట్టింది మొదలుకొని 70-80 సంవత్సరాలు మీదకు వచ్చినాయి, పోనీ 60 సంవత్సరాలు పైకి వచ్చినాయి. ఈ 60 సంవత్సరాల పాటు ఎన్ని బస్తాలు తిని ఉంటావో, ఈ 60 సంవత్సరాల పాటు ఎన్ని బెండకాయలు తిని ఉంటావో, ఎన్ని కోడులు తినుంటామో, ఎన్ని గొర్రెలు తినుంటామో కదండి, ఎంత సంపద తిని ఉంటామో, ఎన్ని బట్టలు కొనుక్కుని ఉంటామో, లక్షల రూపాయల బట్టలు కొనుక్కొని ఉంటామండి. మన దేహం మీద దేవుడు ఎన్ని లక్షల రూపాయలు దారబోసి ఉంటాడు కాదండి. నేను వచ్చేటప్పుడే కాస్త ఆస్తి కలిగి వచ్చాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. అందరం ఎలా వచ్చామంటే, ఎలా వచ్చామో మనకే తెలియదు. పోయేటప్పుడు ఉంగరం పెట్టుకుని పోదాం అనుకుంటా, కుదిరిద్దా? కోసి తీసేస్తారు. ఏంటిది? ఉంగరాన్ని కాదు, ఏలు. ఉంగరాన్ని కాదు, ఏలు కోసి తీసేస్తారు. పెట్రా బాబు అని చెప్పి అక్కడ బాడీని ఏమంటారు, దాన్ని కాల్చేస్తానికి చెప్పినా కానీ వీళ్ళు బాగానే కోసి తీసేసుకుంటాడు అంతే. అంటే వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాక లేదా? లేదండి. మరి వచ్చేటప్పుడు ఏం తెచ్చామా? తేలేదు. మరి ఈ లోకంలో అనుభవించడానికి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చినప్పుడు దేవుని కృతజ్ఞత చెప్పాలా వద్దా? చెప్పడం అంటే ఏంటి? నీకున్న పొలం ఇవ్వమన్నాడా? ఇవ్వమని అడగలేదు. నీకున్న ఆస్తి మొత్తం ఇవ్వమన్నాడా? ఇవ్వలేదు. దేవునికి కృతజ్ఞత. ఏదన్నా వస్తువు మనం ఎవరి దగ్గర తీసుకున్నాం అనుకోండి, థ్యాంక్స్ అని చెప్తాం. అంటే కృతజ్ఞతలు, నాకు ఈ సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాం. అలా దేవునికి కూడా చెప్పాలి ప్రియులారా. అలా చెప్పేవాళ్ళు లేరంటండి. పక్షులు చెప్తున్నాయి, జంతువులు చెప్తున్నాయి. ఉదయాన్నే లేచి అవి ఏమంటే, కోడి అరుస్తుందంటే మీరేమనుకుంటున్నారు? మనం లెగ్గొట్టక అరవట్లేదు, అది దేవుని స్తుతిస్తుంది. దాని భాష అది. కోడి భాషలో, కోడి భాష మీకు ఎవరికన్నా తెలుసా? తెలుసన్న వాళ్ళు చేయబోయేతండి. దేవుని స్తోత్రం. ఎలా తెలుసు? కోడి కోయిట్ కాదు, చూడండి, అది కేరినప్పుడు అరే గుడ్డుకు వచ్చిందంట. అంటే కోడి భాష నీకు తెలిసిందా లేదా? కాకి భాష కూడా చాలామంది తెలుసు. కాకు చర్వంగానే అరే మీ అమ్మమ్మ వచ్చిందిరా, కాస్త చికెన్ తీసుకెళ్ళి బెటరా అంటాం. ఎవరు వచ్చారంట? ఎప్పుడో 10 సంవత్సరాల కింద చచ్చిపోయిందంట ఆవిడ. కాకయ్య వచ్చిందంట, అందుకని చికెన్ పెట్టమంటున్నాం. కాకి భాష తెలుసు, కోడి భాష తెలుసు, బలి భాష తెలుసు, పిల్లి భాష తెలుసు. అన్ని భాషలు మనకు తెలుసు అండి. కానీ మన భాషే ఎవరికి అర్థం కావట్లా. మనం ఏం చేస్తున్నాం మనకే తెలియట్లేదండి. నువ్వు ఇంటి వాళ్ళకి అర్థం కావు, ఊర్లో వాళ్ళకి అర్థం కావు, దేవుడికి అంతకంటే అర్థం కావండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా మారిపోతావు నీకే అర్థం కావట్లేదు. నువ్వు మారకూడదు, నువ్వెప్పుడు దేవుని కుమార్తెగానే ఉండాలి. ప్రభు అంటున్నాడు, వాటన్నిటికంటే ఎక్కువ జ్ఞానము మనుషులకి ఇచ్చాను, వాటి అన్నిటికంటే ఎక్కువ బుద్ధి మనుషులకి ఇచ్చాను, కానీ వీళ్ళే నన్ను అర్థం చేసుకోవటం లేదు. అవన్నీ రోజు నన్ను స్తుతిస్తున్నాయి, వీళ్ళు మాత్రం ప్రతి నెల 25వ తారీఖు మాత్రమే వస్తున్నారు, మిగతా టైంలో రావటం లేదు అంటున్నాడు దేవుడు. నిజమేనా? ప్రతి నెల 25వ తారీఖు మాత్రమే వస్తున్నారు, మిగతా టైంలో రావటం లేదయ్యా వీళ్ళు అంటున్నాడు. నిజమే. మరి నెలకొకసారి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మరి మిగతా టైంలో రావట్లేదు. నెలకొకసారి భోజనం చేస్తే కుదిరిద్దా? భోజనం రోజుకి ఎన్నిసార్లు చేయాలి? కొంతమంది 4 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుడు వాళ్ళని దీవించును గాక. కొంతమంది 5 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుడు వాళ్ళని మగువ దీవించును గాక. అంటే ఆకలి బాధ తట్టుకోలేక తినటమే వాళ్ళ పని, ఇంక రెండో పని ఏమీ లేదు. పొద్దున్నే లేచి సద్దన్నం మిగిలిందని తిన్నారంట. సరే, ఉడికన్న వండునుగాక. హల్లెలూయా. ఇవన్నీ అనుభవించడానికి దేవుడు కృపనికిస్తే, ఇవన్నీ తినడానికి దేవునికి అవకాశం ఇస్తే, మరి దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞత చెప్పకపోతే, ఆయన స్తుతించకపోతే దేవుడు ఎంత బాధపడతాడు. అంటే మనిషి ఏమైపోయాడో ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఇంకా తన వాత్సల్యత చూపిస్తున్నాడు. 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుడికి అంటండి ప్రతిరోజు మన మీద దయగలుగుతుందంట. నిన్న దేవుని స్తుతించలేదు, కోపం రావాలిగా దేవునికి, కోపం రావట్లేదంట.
సరే ఈ రోజైనా మారతారేమో, ఈ రోజైనా నన్ను స్తుతిస్తారేమో, ఈ రోజైనా నన్ను పిలుస్తారేమో అని చెప్పి ప్రతిరోజు మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన పిల్లల విషయంలో కూడా చదువుకోవట్లేదు అనుకోండి, మనం చెప్తాం చదువుకోయ్యా అని, అంతేగాని కొట్టి చంపేస్తామా? కొట్టి చంపేం. ఇవాళ కాకపోతే రేపైనా వాడు తెలుసుకుంటాడులే అని ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. దేవుడు కూడా అంతేనండి. ఇవాళ కాకపోతే రేపైనా నీలో మార్పు వచ్చిందని దేవుడు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడండి. ప్రతిరోజు తన వాత్సల్యత, ప్రతిరోజు ఒక నూతనమైన కృప నీ మీద పడుతుందంట దేవునికి. ప్రతిరోజు ఒక నూతన వ్యక్తిగా దేవునికి నువ్వు కనబడుతున్నావని బైబిల్ చెప్తుంది. అంటే ప్రతిరోజు తన ప్రేమ వాత్సల్యత దేవుడు నీ మీద పెడుతున్నాడు. తర్వాత వాక్యాన్ని చదువుదాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల. ఎవరైతే దేవుని వెతుకుతారో, వెతకటం అంటే ఏంటి? బ్యాటరీ లైట్ వేసుకుని వెతకటమా? ఒకసారి ఒక ఆయన మంచిగా బాగా తాగాడంట. తాగి ఓ లైట్ కింద, ఇప్పుడు సృష్టించిన సృష్టికర్త దగ్గరేది వాత్సల్యత దొరుకుతుందో నీకు, దయ చూపించే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. కానీ లోకములో ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడ నీకు ఉపయోగం లేదండి. బైబిల్ అంటుంది, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన్ని ఎవరైతే హత్తుకుంటారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఎవరైతే ఆయన దగ్గర నడిపించబడతారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడంటండి. భిక్షం అడుక్కుంటా కొంతమంది వస్తారు, అమ్మా కాస్త సద్దన్నం ఉంటే పెట్టమ్మని. సద్దన్నం పెడితే ఒప్పుకుంటారు వాళ్ళు? అసలు పెడతావు మనం? అసలు ఉండిద్దాం మన ఇంటి దగ్గర? చెప్పండి. ఇది వరకు రోజులు ఉండేది, ఇప్పుడు ఉంటలా. ఉండాలి కాస్త కూస్తా మిగిలినా కానీ ఎట్టగొట్టి అడ్జస్ట్ చేసుకుని మనమే తినేసి పడుకుంటున్నాం. రేపు పొద్దున కట్టి పెడతాం. ఎందుకంటే సద్దానం ఎవరు తింటారని ఒక ప్రశ్న మనకు వచ్చింది కాబట్టి. ఆవిడ వచ్చి ఏమడుగుతుంది? కాస్త సద్దానం ఉంటే పెట్టమ్మా. అప్పుడు మనం ఏమంటాం? సద్దానం లేదమ్మా పోమ్మ అంటామా? కాదు, ఉడుకన్నం తీసుకొచ్చి పెడతాం. దేవునికి స్తోత్రం. కొంతమందిని చూస్తే ఏమనిపించింది మనకి? మంచి ఉడుకన్నం పెడదాం అనిపించింది. ఆ అన్నంతో పాటు ఒక చీర కూడా ఇద్దాం అనిపించింది. కొంతమందిని చూస్తే ఏమనిపించింది? చాలా అన్నం మిగిలిపోయినప్పటికీ ఎలా ఎలా అని చెప్పి కసురుకుంటాం. ఎందుకని? ఆ ముఖం చూస్తే అట్లా అనిపించింది మనకి. దేవుడు కూడా నీ ముఖం చూస్తే ఎట్లా అనిపించాలి? కసురుకోకూడదు. ప్రేమ కలగాలి, దేవునికి దయ కలగాలి, వాత్సల్యత కలగాలి. అందుకని మనం ఏం చేయాలి? పొద్దున్నే లేచి ఒక గ్లాసులు పాలు తాగి బ్రష్ చేసుకొని ఆ తర్వాత పేరెల నవ్వులి పొగట చక్క రాసుకుంటే దేవుడు మనం చూసినప్పుడు ముచ్చటగా కనపడతాం. అంతేనా? కాదు కాదు కాదు. ఏముండాలంట? మన హృదయము ఖచ్చితంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. పై రూపాన్ని దేవుడు చూడండి. నువ్వు నల్లగా ఉండా, తెల్లగా ఉండా, ఎర్రగా ఉండా, ఇంకెంత చక్కగా ఉండా, నీ పై దేహాన్ని దేవుడు లక్ష్య పెట్టేవాడు కాదు. ఎంత చక్కటి వ్యక్తులైనా ఒక రోజు తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సిందే. ఎక్కడ? తూర్పుకు మోయాల్సిందే, ఉత్తరానికి మోయాల్సిందే, తీసుకెళ్ళి మట్టిలో పెట్టాల్సిందే. అట్టట్ట కుదిరిద్ది. మా అమ్మాయి అందంగా ఉందండి కాబట్టి ఇంటి అదేది ఊరికి పొలిమేరలో అక్కడ ఏలాడిద్దామంటే కుదిరిద్దా? కుదరదండి. అందం ఉండా, చక్కదనం ఉండా, చిక్కదనం ఉండా, ఎంత మందం ఉండా, ఎంత అందం ఉన్నా తీసుకెళ్ళి మట్టిలో పెట్టాల్సిందే. అంటే దేవుడు లక్ష్య పెట్టేది ఏంటంటే హృదయము. చెప్పండి, హృదయం. హృదయం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? హృదయం అనేది ఆత్మ అండి. అది నలుపో తెలుపో మనకు తెలియదు. అది ఒక పవిత్రత కలిగింది. అది ఎలా కనబడుతుంది అంటే నీ క్రియలను బట్టి, నీ మనస్సాక్షిని బట్టి అర్థమైంది. పెట్టే స్వభావం నీకు ఉందనుకోండి, అంటారు అబ్బో ఆవిడ ఎంత మంచిదో. కొంతమంది అప్పుడప్పుడు ఉంటారు, ఆవిడ చెయ్యి పెద్ద చెయ్యండి అంటారు. చెయ్యి చిన్నదే కానీ మనస్సు పెద్దదండి. వంట వండటం మొదలు పెట్టింది అనుకోండి, గారెలుండితో మొదలు పెడితే 125 గారెలు ఉండిద్ది. ఎన్ని? అన్నీ ఆవిడ తింటా కాదు, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ముందుంటి వాళ్ళకి అందరికి పంచిపెట్టిద్ది. 4 మిగిలించుకునేద్దండి. అంటే ఆవిడది పెద్ద చెయ్యని అంటారు. మరి కొంతమంది ఉంటారు, ఎవరన్నా పెడితే తిందామని చూసేవాళ్ళు ఉంటారండి. వీళ్ళదేం చెయ్యా? చిన్న చెయ్యండి. ఎవరన్నా పెడితే తిందామని చూసేవాళ్ళు. కొంతమంది పెడదామని చూసేవాళ్ళు. పెడదాం మంచిదా, తీసుకోవటం మంచిదా? నువ్వు పెడితే కదా రేపు పొద్దున వాళ్ళు పెట్టేది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది తిట్టుకుంటూ పెడతారు, కొంతమంది ప్రేమతో పెడతారు. కొంతమంది ఎందుకు? ఇదొక అడ్డం అయిపోయింది, పద్దాక ఏది వండుకున్నా ఈ సన్నాసి దానికి పెట్టాల్సి వస్తుందని చెప్పి తిట్టుకుంటూ పెడతారండి. కొంతమంది అయ్యో పాపం అని చెప్పి ప్రేమతో పెడతారు. ఇప్పుడు మనం ఎలా పెట్టాలి? ఎచ్చిదైనా పిచ్చిదైనా ప్రేమతోనే ఇవ్వాలి. ప్రియులారా, ఇక్కడ మన వాక్యం చూస్తే దేవుడు అంట ప్రతిరోజు మనం ప్రేమిస్తున్నాడంట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు ప్రేమిస్తున్నాడు. ఎందుకు? ఏదో ఒక రోజు నువ్వు మార్పు వస్తాడని, ఏదో ఒక రోజు నీ మనసు మార్చుకుంటావని. కానీ మనిషి ఏమైపోతున్నాడు? చదువుదామా తర్వాత వాక్యాన్ని. నరులు ఆశ కలిగి
యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనం ఓపిక కలిగి ఉండాలండి. ఎక్కడ దేవుని దగ్గరకు వచ్చి ఓపికతో, ఓర్పుతో, విశ్వాసముతో ఆయన వైపు చూస్తే ఆయన ఎవ్వరికీ అన్యాయం చేయడండి. అందరికీ మేలు చేస్తాడు, అందరి పట్ల కృప చూపిస్తాడు, అందరిని అర్థం చేసుకుంటాడు. మన ఇంట్లో వాళ్ళు మన అర్థం చేసుకోరు కదండి. మన రక్త సంబంధులే మనం దూషిస్తారు, తిడతారు, మన బలహీనత ఏంటో మనకు అర్థం చేసుకోరు. ఓ ముసలం ఉందనుకోండి, పని చేయవు పాడు చేయవు, ఇంటికి అడ్డంగా కూర్చున్నామని తిడతారు. ఆవిడ ఏం చేయాలి? ఆ వయసులో కూడా చీపురు పెట్టుకుని గీదల కాడో లేకపోతే వాకిల్లో ఊడ్చిపెట్టాలి. వీళ్ళు పనికి వెళ్ళి వచ్చేదానికి అన్నం కూర వండి పెట్టాలి. ఆ ముసలమ్మకు ఓపిక అయిందని అనుకోరండి. అడ్డంగా ఉన్నావు నువ్వు అని చెప్పి తిడుతూ ఉంటారు ప్రియులారా. అంటే మనిషి పుట్టింది మొదలుకొని చచ్చిపోయేదాకా ఇక చాకిరీ చేసుకోవడమేనా? చాకిరీ చేయటమేనా మన జీవితం? ఇక మనకు సుఖ సంతోషాలు ఏం అవసరం లేదా? కావాలి, అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. ఇక ప్రపంచంలో అంతా పరిగెత్తడమే. విచిత్రం ఏంటంటే కొంతమంది పని చేస్తారు, పాపం పుట్టిన దగ్గర నుంచి చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు. కొంతమంది ఏ పని చేయరు, నాలాంటి వాళ్ళు ఎప్పుడు పని చేయరు, వీళ్ళు హ్యాపీగానే ఉంటారు. పని చేసేవాళ్ళు ఎండిపోయి, వాడిపోయి, నలిగిపోయి, మొహం అంతా లాక్కుపోయి, పీక్కుపోయి, నాకు శవానికి తేడా ఏముందన్నట్టుగా తయారవుతారు. అయినప్పుడు కూడా పనికి వెళ్తానే ఉంటారు రాకుండా. ఏమైనా సంపాదించారా? ఏమి లేదు. ఎప్పుడు సంపాదనప్పుడే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవన్నారు. పని ముద్ద భాగ్యం ముద్ద అన్నారు. ఏం చెప్పండి మీరు? పని ముద్ద భాగ్యం ముద్ద అన్నారు. ఏది ముద్దు? మీ ముఖం పని కష్టంతో కూడుకుంది. పని అంటే కష్టపడాలి, చెమట కార్చాలి. భాగ్యం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? భాగ్యమే ముద్దు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, పని ముద్ద భాగ్యం ముద్ద? పని కష్టపడాలి, చెమట కార్చాలి. భాగ్యం అయితే పేరెళ్ళ రాసుకొని చక్కగా అందంగా ఉంటుంది భాగ్యం. ఆ భాగ్యం కాదు నేను చెప్పేది, సౌభాగ్యం గురించి నేను చెబుతున్నా. ప్రియులారా, కష్టపడతామంటే చాలామందికి ఇష్టం ఉండదండి. సుఖపడతామంటే చాలామంది ఇష్టపడతారు కదండి. ఫ్యాన్లు కట్టేసామనుకోండి, ఇక అమ్మో ఎప్పుడు ముగుతాడమ్మో అనుకుంటారు. ఇక్కడ ఏసీ పెట్టామనుకోండి, అయ్యగారు ఇంకాసేపు చెప్తే బాగుండిద్ది, ఎడిదిరిగి ఇంటి దగ్గర నిద్ర పట్టదు కాబట్టి ఇక్కడే కాసేపు నిద్రపోయి వెళ్ళొచ్చు అనుకుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుందంటే, నరులు ఆకలి కలిగి, చూడండి 26 వచనం, ఆకలి కలిగి యెహోవా ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే ఆ కృప కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలండి. అంటే విత్తనం వేయంగానే అది ఫలించదు. నాటు వేయంగానే కోత కోసుకుంటామా? కొయ్యరండి. ఒక ఆయన కాదు, ఒక ఆవిడ పాపం పెళ్ళయింది కొత్తగా. పెళ్ళి అనేది కొత్తగానే అయింది అనుకోండి. ఆ పెళ్ళయిన తర్వాత అత్తమామలు అంటున్నారంట, పని పాడ చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నాం అంటున్నారంట. ఇక అప్పుడు అమ్మాయికి రోషం వచ్చింది, అసలు నేను ఎందుకు చేయకుండా ఉండాలి పని, నేను కూడా పని చేస్తానని చెప్పి చాలాలో నాటు వేసారు, కలుపు తీస్తున్నారు. కలుపు తీస్తాకి వెళ్తే ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ చేనులో కలుపు తీసేస్తానండి అని చెప్పింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక మాట అడిగింది, ఇంతకీ కలుపు అంటే ఏంటి తెలియదు, కొత్తగా పెళ్ళయింది కదండి. తెలియపోయే తలకి ఆయన ఏమన్నాడంటే, వరిదుబ్బు ఒక్కటి అట్టిపెట్టి మిగతా అడ్డం వచ్చి ప్రతిదీ తీసేసి అన్నాడంట. అవునా, వెరీ గుడ్ అని చెప్పి ఒక్క దుబ్బట్టు పెట్టి చేను సగాన్ని కోసేసిందంట. చెమట కార్చుకుంటూ చేను సగాన్ని కోసేస్తుందంట. ఇక ఆ పాపం ఎలా చేస్తాం చూద్దామని వచ్చేసరికి అప్పటికే చేను సగం అయిపోయిందంట. ఒరే నీ దుంప దగ్గర, నేను కలుపు దుబ్బు ఒక్కటి అట్టిపెట్టి మిగతా కలుపు మొత్తం తీసేయమన్నానంటే ఈవిడేమనుకుంది, ఆ దుబ్బు ఒకటి అట్టిపెట్టి మిగతా మొత్తం కోసేయమని అనుకుందండి. అందుకే కొత్తగా పెళ్ళి అయితే శ్రమలు ఎట్టుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంట వేసిన తర్వాత ఏం కావాలి? ఓపిక కావాలి. చెట్టు పెట్టిన తర్వాత ఏం కావాలి? ఓపిక కావాలి. అలాగే ప్రార్థనకు వచ్చిన వెంటనే దేవుడు కార్యం చేయడు. కాస్త ఓర్పుతో మనం ఉండాలి, సహనంతో ఉండాలి. టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయిద్దా? కొంతమంది ఉంటారండి, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసాడండి, అసలు తగ్గలేదండి, చేసి ఎంతసేపు అవుతుందండి, ఇప్పుడే ఇదిగో ఇట్లా వెళ్తారు డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసిన వెంటనే ఏమైపోవాలంట? తగ్గిపోవాలంట. తగ్గకపోతే ఈ పాడుదురపోటు దగ్గరికి వచ్చానేనని చెప్పి ఆ డాక్టర్ని తిట్టేస్తారండి. దేవుని స్తోత్రం. అటు బిళ్ళలు వేసుకున్నాం అనుకోండి, ఆ బిళ్ళలు వేసుకున్న 2 రోజుల్లోనే రోగం తగ్గిపోవాలి. ఎడ తగ్గిద్దా? తగ్గదా? కాస్త ఓర్పుతో ఉండాలి. ఆ లోపలికి వెళ్ళాలి, బిళ్ళ కరగాలి, అన్ని నరాల్లోకి వెళ్ళాలి, ఆ డిసీజ్ని మెల్లిమెల్లిగా కవర్ చేయాలి. చాలా పని ఉందండి. అంటే ఓపిక కావాలి, ఓర్పు కావాలి. దేవుని సన్నిధిలో ప్రతి మనిషికి ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే, ఓపిక లేకపోతే ఈ భూమి మీద మనం ఏమీ చేయలేం ప్రియులారా. తర్వాత వాక్యాన్ని చదువుదాం. 27వ వచనం, యవన కాలమున కాడి మోయిట నరునికి మోయి. కాడి అనగా దేవుని సన్నిధి. యవన కాలంలో దేవుని సన్నిధికి నడిపించబట్టం.
ఎంతో మేలు అని బైబిల్ చెప్తుంది. 33వ వచనం, 3:33 వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధైనను కలుగజేయుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు అంట మనుషులకు బాధ కానీ కష్టం కానీ మనస్ఫూర్తిగా రానియడంట. తప్పనిసరి అయితేనే వచ్చింది అది. మీకు అర్థమవుతుందా? పిల్లలు మనం కావాలని కొడతామా? కొట్టం. ఎప్పుడు కొడతాం? ఓర్పు నశించిపోయినప్పుడు. వాడితో చెప్పి 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 వినకపోతే అప్పుడు గబక్కన ఒక దెబ్బేస్తాం. అవునండి. పసి పిల్లలను కూడా కొడతారు తల్లులు కొంతమంది. ఎందుకు కొడతారంటే ఆ పసిపిల్లకి పాలిచ్చాము, తాగింది, ఏడుస్తుంది. ఆ పసిపిల్లకి కడుపులో నొప్పి వచ్చిందో పాపం ఏముందో మనకు తెలియదు, నోరుంటే చెప్పుకునేది. ఏడుస్తుంటే ఇది తెగేడుతుందని చెప్పి ఊరుకొమ్మ తల్లిలో బంగారా అని చెప్పి మనం ఏది మాట్లాడతాం. మాట్లాడి మాట్లాడి ఓర్పు నశించిపోయి పెరగబెట్టి ఒకే ఒక తీర్థ తీస్తాం అంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు కోపం మనకు చల్లారిద్ది, కానీ ఆ పిల్లకి ఇంకా కోపం ఎక్కువైద్ది. నా బాధలో నేనుండి తల్లివని నేను నీకు చెప్పుకుంటుంటే నువ్వు మళ్ళీ నన్ను కొడతావా? పెద్దవని నీ వ్యవహారం తెలుస్తుందని మనసులో అనుకునిద్ది. అది మీకు తెలియదు. పెద్ద అయిన తర్వాత చెప్పింది మీ పని. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలు మనం కొట్టకూడదు. బైబిల్ ఏమంటుందంటే హృదయపూర్వకముగా దేవుడు ఏ మనిషికి అన్యాయము చేయడు. మనకైతే మన ఎవరైనా తిట్టారనుకోండి, వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఆడికి అట్టాగే జరగాలి. నన్ను తిట్టాడు కదా, ఆమె కట్టగా జరగాలి అని చెప్పి మనసులో ఎంత సంతోషపడిపోతామో. సంతోషపడటమే కాదు, నలుగురితో చెప్పుకుంటాం. పలానా అక్కాయి ఉందే, వాళ్ళ అక్కాయికి ఇట్లా వచ్చేసిందంట. ఎందుకు వచ్చిందో తెలుసా? 2 రోజుల ముందే నన్ను అట్ట తిట్టింది, అందుకే ఆవిడకి వచ్చింది. చెప్పేస్తాం మనం అంతే. ఓర్పు ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగటం అంటే మనకి ఎంత సంతోషమో. అది మంచిదా అండి? మంచిది కాదు. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే ఆ బాధ మనం కూడా పంచుకోవాలి. సంతోషాన్ని కాదు పంచుకోవటం, దుఃఖాన్ని పంచుకోవాలి, బాధ పంచుకోవాలి. అది నిజమైన ప్రేమ అంటే. అదే దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ఎవరికి అన్యాయం చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరికి నష్టాన్ని కలగలేను అని చెప్తున్నాడు. వారి పట్ల నేను ప్రేమనే చూపిస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకయ్యా ఎంత ప్రేమ చూపిస్తున్నామంటే మీరందరంట దేవుని కుమారులను బైబిల్ చెప్తుందండి. హల్లెలూయా. మన అందరం ఎవరమై ఉన్నామండి? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కెయ్యూనును ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడై ఉన్నారు. హల్లెలూయా. ఆదాము ఎవరు కుమారుడంట? దేవుని కుమారుడు. ఆదాములో నుంచి మనం వచ్చాము ఇప్పుడు. అంటే ప్రారంభపు దినాల్లో దేవుడు ఆదామును సృష్టిస్తే ఆదాములో నుంచి మనం వచ్చాం. ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఇప్పుడు మనం ఎవరు కుమారులము, లేకపోతే ఎవరు కుమార్తెలము? దేవుని కుమారులు. అందుకనే దేవుడు మన మీద వాత్సల్యత చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు, కోపగించుకోవట్లేదు ప్రియులారా. అయితే మనం ఏం చేస్తున్నామయ్యా? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి ఈ మాట చదివి ముగిస్తాను. జాగ్రత్తగా వాక్యం వైపు చూడండి. ఇంత మేలు చేసి, ఇంత దయ చూపించి, ఇన్ని రీతులుగా దేవుడు ప్రజలను ఆదుకుంటే ప్రజలు ఎలా అయిపోయారో చూద్దాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించి ఉన్నావు. ఎవరిని చూస్తున్నాడంట దేవుడు? యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు చూస్తున్నాడంట. యథార్థత, మంచి మనస్సు కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తాడంట. మంచి మనస్సాక్షి కలిగిన వారికి అన్ని మంచిగా జరుగుతాయి. పైకి మంచిగా కనపడతారు. కొంతమంది లోపల ఏముంటుంది? చెప్పాలి, ఏముంటుంది? కోపం ఉంటుంది, కక్ష ఉంటుంది, ఇంకేయో చాలా రకాలు ఉంటాయి. అవన్నీ మనకు తెలియదు. అవన్నీ మీకు తెలుసా? మీకు కూడా తెలీదా? అవన్నీ లోపల ఉంటాయి, పైకి మాత్రం చక్కగా పలకరిస్తారు, ఎంత నటిస్తారో. అది కరెక్ట్ కాదండి. ఎలా ఉండాలంటే మనిషి లోపలైనా పైకైనా ముఖం మీద అడిగేస్తారంటారే, అలా ఉండాలి. కొంతమంది మౌనంగా ఉంటారండి, కానీ లోపల కక్షతో కూడుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది గైగయా మాట్లాడతారు, కానీ వాళ్ళ ప్రేమే ఉంటుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే, యెహోవా యథార్థత మీదనే గద నీవు దృష్టించి ఉన్నావు. అంటే యథార్థంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, మంచి మనస్సాక్షి కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటండి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు ఎలా ఉండాలంట? యథార్థత. యథార్థతకు మరొక పేరేంటి? మంచి మనస్సాక్షి కలిగి ఉండడమేనండి, ఇంకేం లేదు. మన కష్టం మనం పడటం, మన సంపాదన మనం సంపాదించుకోవటం, ఇతరులు ఎవరిది ఏది ఆశించకుండా దేవుని స్తుతిస్తూ నమ్మకంగా సాగిపోవటం యథార్థత ప్రియులరా. ఆ యథార్థత ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద దేవుడు తన దృష్టి ఉంచాడు. తర్వాత మాట, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింప చేసి ఉన్నావు కానీ వారికి శిక్షకు లోబడనలకు ఉన్నారు, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, సమ్మతింపరు. చాలామంది అంట వాళ్ళ మనసు మార్చుకోరండి, ఎంత చెప్పినా. ఏం మార్చుకోరు? హృదయాన్ని మార్చుకోరు, తలంపులు మార్చుకోరండి. ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మనిషి ఎంత చేసినా, ఎంత చెప్పినా, ఇన్ని రకాలుగా దేవుడు ప్రేమిస్తున్నా, ఇన్ని రకాలుగా నేను ఆదరిస్తానని దేవుడు చెప్పినా కానీ ప్రజలు ఎందుకు దేవుని వైపుకి తిరగలేకపోతున్నారంటే, అసలు విషయం చెప్తాను వినండి. మనిషి సాతాను చేతిలో బొమ్మలాగా మారిపోయాడు. చెప్పండి, సాతాను చేతిలో. ఇక మీరు బైబిల్ మూసేయండి, నా మాట వినండి. ఈ మనిషి దేవుడు జ్ఞానం కలిగిన వ్యక్తిగా, తెలివి కలిగిన వ్యక్తిగా, సమస్త జంతువుల కంటే, పక్షుల కంటే బుద్ధి, జ్ఞానము, సంపద, తెలివితేటలు అన్నీ ఇచ్చి మనిషికి ఏది తక్కువ లేకుండా చేశాడు. భూమి మీద ఆవిష్యనిచ్చాడు, కురిపించాడు, రోగాల నుంచి తగ్గించే మార్గాన్ని చూపించాడు, తన కనికరాన్ని చూపించాడు. కానీ ఇంత చేసినటువంటి దేవుని చేతిలో మనం ఉండకుండా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మనం బ్రతకుండా, ఇప్పుడు సాతాను చేతిలో మరబొమ్మలాగా, మట్టి బొమ్మలాగా, రోబోలాగా మారిపోయాం ప్రియులారా. ఇప్పుడు మనిషి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాడు? సాతాను చేతిలోకి వెళ్ళిపోయాడు. అది ఏది చెప్తే అదే చేస్తాడు. ఏంది? సాతాను ఈ లోకాన్ని ఎలా పరిపాలిస్తుంది తెలుసా? ధనం అనేటువంటి దాంతో పరిపాలిస్తుందండి మనిషిని. ఇప్పుడు ఈ ధనము, ఈ డబ్బు మనిషిని ఏం చేసిందంటే మరబొమ్మలాగా మార్చేసింది, ఒక రోబోలాగా మార్చేసింది. డబ్బు ఏది చెప్తే మనిషి అది చేస్తున్నాడు. దేవుడు చెప్పింది చేయట్లా. దేవుడేమో మనిషికి జీవితాన్ని ఇచ్చి, జీవితం ఇచ్చి, ఆవిషిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అంతస్తులు ఇచ్చి, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవునికి లోబడకుండా ఈ డబ్బు చేతిలో మనిషి మరబొమ్మలాగా మారిపోయాడు. ఏది చెబితే అదే. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్నటువంటి మీకు నేను ఒక 10,000 ఇచ్చి నాకు జై కొట్టమంటే కొడతారా? కొడతారు. కొంత డబ్బు ఇచ్చి ఏదైనా చేయమంటే చేస్తారా? చేస్తారండి. మీ మనస్సాక్షి మీద మీరు ఈరోజు చాలామంది తమ మనస్సాక్షి మీద ఆధారపడలేదు, దేవునికి భయపడలేదు. ఆ డబ్బు చేతులు కీలు బొమ్మగా మారిపోయి ఎవరిని చంపడానికైనా, ఏ దొంగతనం చేయటానికైనా, ఏ భయంకరమైన పని చేయడానికైనా మనిషి మారిపోతున్నాడు. మనిషి జీవితాన్ని మార్చేసుకుంటున్నాడు, తన బ్రతుకు నాశనం చేసుకుంటున్నాడు, కీలు బొమ్మలాగా మారిపోయాడు. ధనం మనిషిని ఆ విధంగా మార్చేసింది ప్రియులారా. మనశ్శాంతి లేకుండా చేసింది. అధికారం కోసం, అధికార దాహం కోసం పాకులాడుతున్నాడు. ఎవరిని చంపడానికైనా, ఎవరి దగ్గర దోచుకుంటానికైనా కబ్జాలు జరుగుతున్నాయంటే, దొంగతనాలు జరుగుతున్నాయంటే ఇవంతా మనిషిని ఈ యొక్క ధనము కీలుబొమ్మలాగా చేసి ఆడుకుంటుంది ప్రియులారా. మనిషి మారిపోయాడు. మనిషిగా బ్రతకటలా, ధనం ఏది చెప్తే అది చేస్తున్నాడండి. ఓ డ్రైవర్ దగ్గరికి వెళ్దాం మనం. ఒక డ్రైవర్గా జాయిన్ అవుతాడు. ఆయన జీతం ఇస్తున్నాడు కాబట్టి ఆ డ్రైవరు ప్రతిరోజు చక్కగా వెళ్ళి ఆ ఓనర్ దగ్గర కూర్చోవాలి. నువ్వు పొలం వెళ్తున్నావు, ఆ పొలం వెళ్ళినప్పుడు ఆ యజమానుడు ఎక్కడ పని చేయమంటే అక్కడ నువ్వు పని చేయాలి. ఎందుకంటే ఆ డబ్బు నిన్ను నడిపిస్తుంది కాబట్టి పిల్లరా. అసలు ప్రపంచం అంతటిని నడిపించేది దేవుడైతే దేవుని ప్రక్కన పెట్టేశారండి. ప్రపంచం అంతటికి సాక్షాత్తు దేవుడు దయ కలిగిన వాడైతే ఆ దేవుడిని ప్రక్కన పెట్టేశారండి. డబ్బు చేతిలో మనుషులు మారిపోతున్నారండి. డబ్బు మనిషిని ఎలా మార్చేస్తుందండి? ఎలాగైనా మార్చేస్తుంది. చాలామంది అంటారు డబ్బు ముఖ్యమా, మాట ముఖ్యమా అని. చెప్పండి, డబ్బు ముఖ్యమా, మాట ముఖ్యమా? మాటే ముఖ్యం, అది మనకు తెలిసిన సత్యం. మాట ముఖ్యమా అంటే మాట ముఖ్యం కాదు. ఎందుకంటే నేను ఎప్పుడన్నాను అంటారు, చెప్తారు, ఉద్రేకంలో చెప్పేసి అసలు నేను ఎప్పుడు చెప్పాను ఆ మాట, నేను అనలేదని చెప్తారు. ఏమైపోయింది? మాట మారిపోయింది. మరి డబ్బులు 500 కాగితం తీసుకొచ్చి మీరు నాకు ఇవ్వండి, నా జేబులో పెట్టుకుంటే మారిద్దని చూస్తాను.
మారదు. 500 నీ దగ్గర ఉండ 500, నా దగ్గర ఉండ 500. మాట మాత్రం చెప్పిన మాట, ఈరోజు చెప్పే మాట రేపటికి ఉండదు. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రమాణాలు చేస్తాం, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏది నిలకడగా నిలబడదు ప్రియులారా. అంటే డబ్బు మనిషి మాటను కూడా మార్చేస్తుంది, డబ్బు మనసును మార్చేస్తుంది, నడకను మార్చేస్తుంది, తలంపులు మార్చేస్తుంది, ఆలోచన మార్చేస్తుంది, సాతాను వశములోకి తీసుకెళ్ళిపోతుంది, చివరికి దేవునికి దూరం చేసేసింది ప్రియులారా. అలా చిత్రీకరించబడిందండి సాతాను. ఈ మనుషులందరినీ బొమ్మలాగా మార్చేసుకుంది, దేవునికి దూరం చేసేసింది, ధనం అనే ఉచ్చులో, పాపం అనే ఉచ్చులోకి దించేసింది, అక్రమం అనే ఉచ్చులోకి దించేసింది, తాగుడు అనే ఉచ్చులోకి దించేసింది. ఇక మనిషి దానిలో నుంచి రాలేకపోతున్నాడు, దానిలోనే కొట్టుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు, చివరికి దేవునికి దూరం అయిపోతున్నాడు ప్రియులారా. చూసారా, నీ విలువైన జీవితం, నీ అద్భుతమైన జీవితం, దేవుడిచ్చిన జీవితం, విలువైన జీవితం, జ్ఞానవంతమైన జీవితం, కృప కలిగిన జీవితం, మంచి జీవితం, అన్నిటికంటే భూమి మీద అన్నిటికంటే గొప్ప జీవితం నీది. ఏనుగంట చచ్చిన వెయ్యే బ్రతికిన వెయ్యే అన్నారు. ఈ మాట విన్నారు ఎప్పుడన్నా? వేనుగు చచ్చిపోయిన వెయ్యే బతికిన వెయ్యే ఎందుకన్నారు నాకైతే తెలియదు. కానీ మరి మనిషి ఎంత విలువైన వాడో, చాలా గొప్పోడండి మనిషి. లోపల ఉన్న అవయవాలు, ఒక్కొక్క అవయవాన్ని కొనాలంటే మన వల్ల కాదు. ఓ 2 లక్షలు ఇస్తాం. ఇక్కడ ఎవరన్నా కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇడ్లీ అయితే ఇస్తారు కానీ కిడ్నీ మాత్రం ఇవ్వరండి. 2 కోట్లు ఇచ్చిన ఎవరు? అలాంటి 2 కిడ్నీలు ఉన్నాయి నాకు, మరి మీకు కూడా 2 ఉన్నాయి. అయితే అంటే ఇప్పుడు నీ లోపల ఉన్న 2 కిడ్నీలు ఖరీదు ఎంత? 4 కోట్లు. మరి కళ్ళు ఎంత? 4 కోట్లు. గుండె ఎంత? 5 కోట్లు. అంటే ఈ బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని లెక్క చూస్తే ఎన్ని కోట్లు సంపదో నీవు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ 10,000 ఉన్నాయి అనుకోండి, ఒక ఉంగరం ఉందనుకోండి, ఒక చైన్ ఉందనుకోండి, బీరువాల పెట్టి భద్రపరిచి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. ఈ కోట్ల రూపాయలు ఖరీదు చేస్తే దీన్ని మాత్రం, ఈ శరీరాన్ని మాత్రం రోడ్డు మీద పెట్టేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునా? దానికైతే భద్రత కావాలి. 10,000 రూపాయలకి, ఉంగరానికి, చైన్కి, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్కి, టీవీకి తాళం బాగా వేసావా, గట్టిగా లాగావా, చూసావా అంటారు. కోట్ల రూపాయలు ఖరీదు చేస్తే ఈ సంపద మాత్రం, దేవుడిచ్చిన ఈ సంపద మాత్రం ఎవరు లెక్క చేయరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్తాను వినండి. మన ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీ, ఇంకా రకరకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు కొనుక్కోవటానికి షాపులోకి వెళ్తాం. షాపులో అడుగు పెట్టే ముందు చెప్పులు బయట విడవండి అని ఒక బోర్డు ఉంటుంది. చెప్పులు విడిచి లోపలికి వెళ్ళగానే చల్లగా ఏసీగా ఉంటుంది లోపలంతా. 1 కొంటాకి వెళ్తాం, 4 కొంటాం. ఎందుకంటే బజాజ్ కార్డు ఉంది కాబట్టి కార్డు మీద తీసేసుకుని వచ్చేస్తాం. ఇక జీవితాంతం కట్టుకోవటమే సరిపోయింది. అది అయిపోయేతలకి వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేయకపోయినా మీకు తక్కువలో ఇచ్చేస్తామని చెబుతాం. ఒక్కసారి ఇరుక్కున్నామంటే ఇక జీవితాంతం కట్టుకోవటమే సరిపోయింది. సరే, ఎలాగో వెళ్ళాం. లోపల ఎంత మెరుపు తీగలాగా మెరుస్తూ ఉంటాయండి, ఎంత శుభ్రంగా ఉంటాయో. చెయ్యేసేటో చూసాను కూడా దుమ్ము ఉంటుందా? ఉండదు. ఫ్రిడ్జ్ మీద చేసినా, ఏసీ మీద చేసినా దేని మీద దుమ్ము ఉండదండి. దాని చుట్టూ భద్రత చక్కగా ఉంటుంది. అవునండి. అవన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకొని వాడుకుంటాం. కళ్ళతో చూసుకుంటాం, టీవీని, ఏసీని వాడుకుంటాం, ఫ్రిడ్జ్ వాడుకుంటాం, ఇవన్నీ వాడుకుంటాం. ఏది మన కళ్ళ ముందు వాడుకునే వాటికి భద్రత ఉంది. కడుపులోకి తినే గోంగూర ఉంది, కడుపులోకి తినే టొమాటోలు ఉన్నాయే, రోడ్డు ప్రక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు దుమ్ములో. ఆ దుమ్ములో అమ్మేటువంటి కాయలు కొనుక్కొచ్చుకొని కడుక్కొని వాటిని లోపలికి తీసుకుంటున్నాం. కళ్ళతో చూస్తే వాటినేమో లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని వాటిని ఏసీలో పెడుతున్నారండి. ఇది చూడండి, ఇప్పుడు మనకు ఏమర్థం అవుతుందో. అసలు ఉండవలసినవేమో బయట రోడ్డు మీద పడేశారు, ఉండకూడని ఏమో ఏసీ రూములో ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన నీవు ప్రార్థన చేయకుండా, దయ చూపించే దేవునికి లోపడకుండా, కృప చూపించే దేవునికి లోపడకుండా, సహాయం చేసే దేవుని వైపు చూడకుండా, ధనము చేతిలో, సాతాను చేతిలో బొమ్మగా మారిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నామని రాత్రి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. జీవితం చాలా విలువైంది, అది పోతే వెనక్కి రాదు. మన జీవితంలో ఒక్కరోజు గడిచిపోతే మళ్ళా రాదు. ఇది ఏప్రిల్ కదండి, ఏప్రిల్ 25వ తారీఖు. రేపు వచ్చిద్దా? రేపు రాదు. వచ్చే సంవత్సరం వచ్చిద్దా? వచ్చే సంవత్సరం ఏప్రిల్ 25 వచ్చిద్దా? రాదు. ఏప్రిల్ 25 2025లో వచ్చింది, 24లో రాదండి. అంటే గడిచిపోయింది, తిరిగి రాదు. నీ జీవితం కూడా అంతే. తరిగిపోయిన నీ జీవితం,
కరిగిపోయిన నీ జీవితం, పోగొట్టుకున్న నీ జీవితం తిరిగి దక్కించుకోలేం. అందుకని ఏం చేయాలయ్యా? భూమి మీద కృప చూపిస్తున్న దేవుని వైపు మీరు చూడండి. మనిషిని మరబొమ్మలాగా చేసే సాతాను వశంలోకి వెళ్ళిపోవద్దు. సాతానుకు దాసులుగా మారిపోవద్దు. దేవునికి దాసులుగా మారండి. దేవుని పిల్లలుగా మారండి. వాత్సల్యత చూపించే దేవుని వైపు మీ మనసును మార్చుకోండి. ఆయన కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రజల పట్ల ప్రేమను చూపించే దేవుడు అని రాత్రి మీకు జ్ఞాపకాలకు తీసుకుని వస్తున్నాను ప్రియులారా. ఈరోజు ప్రపంచం అంతటిని సాతాను కైవసం చేసుకొని, సాతాను తన వలలోకి లాక్కొని తనకు నచ్చినట్లుగా నడిపిస్తుందండి. మనకు నచ్చినట్లుగా మనం బ్రతకటం లేదు. నీకు అర్థమవుతుందా? నువ్వు తినాలనుకున్నా తింటాకలేదు, ధరించుకోవాలనుకున్నది ధరించుకోవటాకలేదు, ఏది కావాలో అది కొనుక్కుంటాకలేదండి. ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతున్నాం. కారణం ఏంటి? మనిషిని అలాగ చేస్తుందండి. డబ్బులుంటే ఇంకా మంచిది కొనుక్కుందాం అనుకుంటాం, అంటే డబ్బులు లేకపోవటం వల్ల నువ్వు కొనుక్కోలేకపోతున్నావు. జాబ్ వచ్చింది కాబట్టి అన్ని కొనుక్కుంటున్నావు. జాబ్ వచ్చిన తర్వాత మనిషే మారిపోతున్నారే, మనసే మారిపోతుంది. ఇదివరకు అక్క అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు జాబ్ వచ్చేదానికి ఏమంటున్నారు? పేరు పెట్టి పిలిచే స్థితి వచ్చిందండి. అంటే మనిషిని డబ్బు ఏం చేస్తుందండి? మార్చేస్తుందండి. అందుకే బొమ్మల్లాగా మారిపోతున్నారు. బొమ్మల్లాగా మారిపోతున్నారు. రిమోట్ కంట్రోల్ మన దగ్గర ఉంటుంది. టీవీలో మనం ఏ ఛానల్ నొక్కితే ఆ ఛానల్ వచ్చింది. ఇప్పుడు నువ్వు రిమోట్ అయిపోయావు. ఏ బటన్ నొక్కితే అదే. ఎవరి తరపున నిలబడమంటే వాళ్ళ తరపునే, ఎవరి తరపున మాట్లాడమంటే వాళ్ళ తరపునే. ఆ రిమోటు నేను అలా చేసేసింది ప్రియులారా. దేవుడు అందుకే బాధపడుతున్నాడు. నేను నా పిల్లలుగా మిమ్మల్ని చూడాలనుకున్నాను, యథార్థవంతులుగా చూడాలనుకున్నాను, నా కృప ఇవ్వాలనుకున్నాను, కానీ మీరు సాతాను చేతిలో బొమ్మల్లాగా మారిపోయారు. నా వేదన అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను మీ పట్ల కృప చూపిస్తున్నాను, దినమంతా నా చేతులు చాపి మీ కొరకు ఎదురు చూస్తున్నాను. నా ప్రేమ, నా వాత్సల్యత, నా దయ మీకు అర్థం కావటం లేదని దేవుడు బాధపడుతున్నాడు ప్రియులారా. ఈరోజు మనం దేవుని బాధ పెట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఆయనకు కృతజ్ఞత చెప్పేవారుగా మనం ఉన్నట్లయితే దయ చూపిస్తాడు. లేచి నిలబడండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రభు సన్నిధిలో భూమి మీద కృప చూపిస్తున్నా, దయ చూపిస్తున్నా, వాత్సల్యత చూపిస్తున్నా దేవాతి దేవుని స్తుతించండి. దయ కలిగిన దేవుని స్తుతించండి. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు తల్లి. నీ చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ, నన్ను ఇంతలాగా ప్రేమిస్తున్నావు తండ్రి, నన్ను ఇంతలా ప్రేమిస్తుంటే నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా. నీ ప్రేమ నాకు అర్థం కాలేదయ్యా. నాకు బ్రతికిచ్చావు, జీవనం ఇచ్చావు, శరీరం ఇచ్చావు, నా లోపల ఆవిష్య ఇచ్చావు. నేను బ్రతకడానికి ప్రతిరోజు మీరు నాకు సహాయం చేస్తున్నారు, కానీ నేనే నీ ప్రేమను అర్థం చేసుకోలేక, నీ వాత్సల్యత అర్థం చేసుకోలేక నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నానయ్యా, నా బ్రతుకును పాడు చేసుకుంటున్నానయ్యా. ఈరోజు నీవేంటో నాకు అర్థమైంది. సాతాను చేతిలో కీలు బొమ్మలాగా, సాతాను చేతిలో బొమ్మలాగా నేను మారిపోయాను. అలాంటి జీవితం నాకు వద్దయ్యా, అలాంటి బ్రతుకు నాకు వద్దయ్యా. ఈరోజు నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, ఈరోజు నీ కుమారుడిగా జీవిస్తానయ్యా, ఈరోజు నీ కుమారుడిగా బ్రతుకుతాను, సహాయం ఇచ్చేమని ప్రభుని అడగండి. ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు వినటానికి సిద్ధపడుతున్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కృప కలిగిన దేవుని స్తుతించు తల్లి, కృప కలిగిన దేవుని స్తుతించు సహోదరుడా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. భూమి మీద సమస్తమైన విధమైన జంతువుల కంటే, పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఎక్కువ తెలివినిచ్చాడు దేవుడు, ఎక్కువ ప్రేమనిచ్చాడు, ఎక్కువ సహాయము చేస్తున్నాడు దేవుడు. కానీ నీవే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక, దేవుని వాత్సల్యతను అర్థం చేసుకోలేక ఒక బొమ్మలాగా మారిపోయావు. ఓ బొమ్మలాగా మారిపోయావు. సాతాను ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నావు. ఈరోజు దేవునితో చెప్దాం, నేను నీ కుమారుణ్ణయ్యా, నేను నీ కుమార్తెనయ్యా, ఈ రోజు నుంచి నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా. చెప్పండి మీ చేతులు పైకెత్తి. ఈ రోజు నుంచి నీ కుమార్తెగా ఉంటానయ్యా, ఈ రోజు నుంచి నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా. నీ ప్రేమ, నీ వాత్సల్యత, నీ కృప నా పైన కుమ్మరించండి అయ్యా, నా పైన కుమ్మరించండి అయ్యా. కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా.
నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా. నన్ను స్వస్థపరచండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా. సిలువ రక్తము చేత నన్ను కడగండి నాయన. మీరు నాకు సహాయము చేయండి, నా కుటుంబానికి సహాయము చేయండి, నా బిడ్డలకు సహాయము చేయండి ప్రభువా. నీ బిడ్డగా జీవిస్తానని ప్రభు సన్నిధిలో వాగ్దాన పూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, సజీవుడువైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం బడి స్తుతిస్తున్నాం. ఇదిగో ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మనుషులు ఇదిగో ప్రభా ధనము చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారని, భూమి మీద కృప చూపిస్తున్నటువంటి కృప కలిగిన దేవుని మరిచిపోయారని మీరు ఆవేదన వ్యక్తపరుస్తూ వచ్చారు. ఈరోజు మాకు అర్థమైందయ్యా, మాకు బ్రతికిచ్చింది మీరు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంది మీరు, మమ్మల్ని బ్రతికించేది మీరు, మాకు సహాయం చేస్తుంది మీరు ప్రభువా. కాబట్టి నీ సహాయాన్ని అందుకుంటూ నీ బిడ్డలుగా బ్రతికే భాగ్యము దయచేయండి అయ్యా. సాతాను చేతిలో మరబొమ్మలుగా మేము మారిపోకుండా నీ పిల్లలుగా, నీ రాజ్య వారసులుగా, నిన్ను ఆరాధించే భక్తులుగా యథార్థమైన హృదయం కలిగి మేము నీ కొరకు జీవించే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, రాలేని వారు మరొకసారి రావటానికి సహాయం ఇచ్చామని, ఇంతవరకు నాతో మాతో ఉండి ఈ వాక్య భాగంలో ఉండి జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇన్న వాక్యం మా హృదయాలు ఫలింపు చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవలన్నీ అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము సన్నిధి కూడిన మనకు, రాలేని బిడ్డలకు, లోకములు స్తుతిస్తున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, వాది క్రియలకు లయం, ప్రవేశ రక్తమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్.